కాకినాడ జిల్లా కిర్లంపూడిలో అశ్రునయనాల మధ్య ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ స్వయంగా పాడెమోశారు. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చారు జగన్. ముద్రగడ కోరిక ప్రకారం ఇంటి ఆవరణలోనే మామిడి చెట్టు కింద ఖననం చేశారు. ముద్రగడ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ముద్రగడ అంత్యక్రియల్లో వివాదం రాజుకుంది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. లాంఛనాలు నిర్వహించేందుకు వీల్లేదంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు అడ్డుకున్నారు. వద్దని చెప్పిన అధికార లాంఛనాలు ఎందుకు ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని రెచ్చగొడుతున్నారా అంటూ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలు వద్దని ముద్రగడ కుటుంబమే ప్రకటించింది అన్నారు అంబటి రాంబాబు. ఈ క్రమంలో పోలీసులు ముద్రగడ అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వెళ్ళిపోవాలంటూ ఆయన అనుచరులు నినాదాలు చేశారు. మనిషి పోయిన తర్వాత అయినా ఆయన కోరిక తీర్చే క్రమంలో కుటుంబం ఉంటే మీరెందుకు వచ్చి మోగిస్తారు? అది అవసరమా? మాకు వద్దు బాబు అని కుటుంబం చెప్పారు. అయినా కిర్లంపూడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఎవరైనా అధికార లాంఛనాలు కోరుకుంటారు, కానీ అధికార లాంఛనాలు వద్దని కుటుంబ సభ్యులు చెప్తున్నట్టుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. వాస్తవమేనా? పోలీసులకి అంబటి రాంబాబుకి మధ్య ఉన్న డైలాగ్ ఏమిటి? ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి అక్కడ? అంటే ఖచ్చితంగా కూడా ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితం, ఉద్యమ చరిత్ర ఒక విలక్షణంగా సాగిందని చెప్పుకుంటే 4 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఎవరైనా వారి కుటుంబ సభ్యులందరూ కూడా అధికార లాంఛనాలతోనే ఆయన కార్యక్రమం, అంతిమ సంస్కారం కానీ ఈ కార్యక్రమాన్ని కూడా సాగాలని కోరుకుంటారు. అయితే ఏదైతే ముద్రగడ పద్మనాభం పట్టుదల, అదేవిధంగా దీక్ష ఉంటుందో దానికి కట్టుబడి ఆయన ఏదైతే చివరి క్షణంలో చివరిగా కుటుంబ సభ్యులకు చెప్పారో తనకు ఎలాంటి అధికార లాంఛనాలు అవసరం లేదు, తను సేదాగా ఈ నేలపైన కిర్లంపూడిలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఎన్నో జ్ఞాపకాలు తనకు ఉన్నాయి కాబట్టి ఈ మట్టిలో కలిసిపోయి నేను ఈ ఇంటి పరిసరాల్లోనే ఉంటానని చెప్పేసి ఆయన అనుచరులకు చెప్పిన సందర్భంలో ఆయన కోరిక మేరకు ఈ అంతిమ సంస్కరణలు జరిగినాయని చెప్పుకోవచ్చు. ఇంటి ఆవరణలోనే ఆయన ఎప్పుడు కూర్చున్నటువంటి మామిడి చెట్టు దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఉదయం నుంచి ఒక పెద్ద హైడ్రామా నడుస్తుంది. ముద్రగడ ఉద్యమ చరిత్ర లేదా ఆయన యొక్క ప్రతి పయనం కూడా, ప్రతి ఘట్టం కూడా ఎంత సంచలనాత్మకమైందో ఉదయం నుంచి కూడా ఆయన చివరి రోజు ఏదైతే ఆయన జీవితంలో చివరి రోజుగా ఇవాళ ఆఖరి ఈ కొద్ది క్షణాల క్రితమే మట్టిలో కలిసిపోయాయో ఆ క్షణాల వరకు కూడా అంతా కూడా ఉద్విగ్నభరితమైన వాతావరణం, ఒక ఏదైతే పరస్పరంగా కూడా వివాదాలకు సంబంధించిన అంశాలు కూడా తెరపైకి వచ్చిన సందర్భం ఉదయం నుంచి మనం చూసాము. ఆయన కుమార్తె క్రాంతి ఆయన చివరి చూపు కోసం ఇక్కడికి రావడం, అక్కడ పెద్ద ఎత్తున కూడా కుటుంబ సభ్యులు కావచ్చు లేదా ముద్రగడ అభిమానులు కావచ్చు ఆవిడని అడ్డుకుని బయట పోలీసులు మళ్ళీ ఆవిడని బయటికి పంపించిన పరిస్థితి. ఆవిడ కూడా మధ్యాహ్నం వరకు కూడా, సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉండడానికి పట్టుదలతో కూర్చున్న నేపథ్యంలో పోలీసులు బలవంతంగా ఆవిడ రాజమండ్రి తరలించడం. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఏదైతే లాంఛనాలు ఎవరి ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ప్రభుత్వం ఈ పరంగా చేసినటువంటి లాంఛన ప్రాయంగా అధికార లాంఛనాల ప్రకారం కూడా జరుగుతాయో, కార్యక్రమాలన్నీ జరుగుతాయో, అంతిమ సంస్కారాలు జరుగుతాయో వాటికి సంబంధించి కూడా గౌరవవందన పోలీసులు ఇచ్చినటువంటి గార్డ్ ఆఫ్ ఆనర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా తమకు అవసరం లేదని కుటుంబ సభ్యుల సందర్భం కనిపించింది. అయితే ప్రభుత్వం మాత్రం ఏదైతే మనం సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, ఇతర వ్యక్తులకు ఇచ్చేటువంటి సాంప్రదాయాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పాటిస్తామని చెప్పేసి అటు కందుల దుర్గేష్ కానీ, మాజీ ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ కానీ వీరందరూ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపించింది. ఆ ప్రకారమే ఇక్కడ చివరగా ఎన్నో ఇక్కడ సమాజ్ చేసే ప్రాంతంలో ఆ గౌరవవందనం ఇచ్చేందుకు పోలీసులు రెడీ అయిన పరిస్థితి కనిపించింది. అయితే ఆయన కుమారుడు గిరి పోలీసులు బ్యాండ్ వాయిస్తున్న నేపథ్యంలో దాన్ని ఆపాలని చెప్పేసి కోరటం, ఆ తర్వాత ఆయన అభిమానులందరూ కూడా ఒకసారిగా కూడా పోలీసుల మీదకి వెళ్ళటం, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసుల పైకి వెళ్ళి ఆయన ఇప్పటివరకు జరిగింది చాలు, మీరు ఆపేసేయండి అని చెప్పి కూడా కొంత పరుషంగా కూడా మాట్లాడి మొత్తం పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో పోలీసులు అక్కడి నుంచి పక్కకు జరిగిపోయిన తర్వాత మామూలుగా ఏదైతే ఆయన అభిమానులు లేదా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు వీరందరి సమక్షంలో మాత్రమే ఈ కార్యక్రమాలు మొత్తం కూడా జరిగాయి. పూర్తిగా కూడా అంత్యక్రియలు అయితే అంతిమ సంస్కారాలు అయితే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఆయన మొత్తం ప్రయాణంలో
అటు బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, వైసీపీకి సంబంధించినటువంటి ఉన్నారు. వీరందరూ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. బీజేపీకి సంబంధించి పార్టీ అధ్యక్షుడు మాధవ్, అదేవిధంగా పురంధేశ్వరి, అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా కందులు దుర్గేష్, ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాసు వీరందరూ కూడా వచ్చి అంతిమ నివాళులు అర్పించి మేమందరం కూడా ప్రభుత్వ పరంగా వచ్చామని కూడా ప్రకటించిన సందర్భం అయితే కనిపించింది. రైట్ రవి.